ఎక్సలెంట్ హీరో అంటే సి లాట్ ఆఫ్ మీనింగ్ వేరియేషన్స్ ఇన్ హీరో. ఇప్పుడు బిగ్ బి ఈజ్ అ హీరో. బిగ్ బి అనే ఆయన లీడ్స్ చేస్తున్నారు. సో మేబీ ఓల్డర్ క్యారెక్టర్, మేబీ డాటర్, అట్లాంటి సినిమాలు మంచి సినిమాలు వస్తే మళ్ళీ చేస్తాను, అంత డౌట్ లేదు. అంతేగాని నాకు హీరోయిన్ కావాలి, నాకు పాటలు కావాలి, నాకు ఫైట్లు కావాలి అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆ మైండ్ సెట్లో లేను అసలు. ఓకే సార్, మే ఐ నో ద రీజన్, అంటే మీరు ఇంత ప్రాక్టికల్గా ఉండడానికి ఏదన్నా అంటే ఒక పాయింట్ ఒకసారి ఎప్పుడైనా అంటే ఏదైనా మీకు ఎక్స్పీరియన్స్ అయిందా యూనో టు బీ దిస్ ప్రాక్టికల్? అంటే యాక్చువల్లీ లైఫ్ని సింపుల్గా ఆలోచిస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, ఇది నేర్చుకున్నదే న్యాచురలీ. అదే చెప్పా కదా, 54 ఏళ్ళు ముందు పుట్టా కాబట్టి ఏదో ఒకటి నేర్చుకోవాలి కదా. అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఐ వుడ్ సే, అంతకుముందు కూడా చెప్పున్నాను, ఒక స్టేజ్లో మనోహరం టైంలో డిప్రెషన్లో ఉన్నా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, కెరియర్ వాట్ ఎవర్. అండ్ ఐ సా లిటిల్ బేబీ, మదర్ వాజ్ క్యారింగ్ ద బేబీ, అండ్ అడిగా ఏంటమ్మా పాపకి ఏంటి ప్రాబ్లం ఏంటంటే క్యాన్సర్ అండి చచ్చిపోతుంది అని. దెన్ ఐ కిక్ మై సెల్ఫ్. సో నీ ప్రాబ్లం ఏంటి లైఫ్లో? యూ హ్యావ్ ఎవ్రీథింగ్, వాట్ అబౌట్ ద మదర్ అండ్ ద చైల్డ్? అక్కడ అంత సఫరింగ్ ఉన్నప్పుడు ఇది సఫరింగే కాదు నీకు. సో నెవర్ థింక్ యు ఆర్ లో, యు ఆర్ ఆల్వేస్ బెటర్ దెన్ అ లాట్ మోర్ పీపుల్ అనేది సింపుల్ లాజిక్. సో ఐ స్టార్టెడ్ గెటింగ్ సాటిస్ఫైడ్. ఐఎమ్ లాట్ బెటర్ దెన్ లాట్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు చాలామంది జగపతి బాబు లాగా ఇంత ఉన్నాడు, అట్లీస్ట్ నేను ఇంత ఉన్నాను కదా, ఈ రేంజ్లో ఉన్నా, అక్కడ లేకపోయినా. ఇంతకంటే వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు నా గురించి, అది చాలు నాకు. సో వెన్ ఐఎమ్ సాటిస్ఫైడ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. అండ్ నాకు 100,000 కోట్లు సంపాదించాలని ఏం లేదు, నాకు అంత కావాలి ఇంత కావాలని ఏం లేదు. ఐ వాంట్ మనీ, ఐ ఆల్సో నీడ్ మనీ. బట్ నాకు అతి ఆశ, దేని మీద అతి ఆశ లేదు. I'm purposely doing that to myself because I want to live happily. That's simple. That's amazing, sir. ఎక్కువ చెప్పానేమో, లేదు పర్ఫెక్ట్గా చెప్పారు సార్. ఈ సినిమా చూస్తే పటేల్ సార్లో ఆల్మోస్ట్ యాక్షన్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ ఫైట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నప్పుడు డిడ్ యూ ఫైండ్ సంథింగ్ న్యూ? ఎందుకంటే మీరు అప్పుడు ఫైట్స్ అవి ఆఫ్కోర్స్ విలన్గా చేసినప్పుడు కూడా ఉన్నాయి, కానీ డిఫరెన్స్ ఏమైనా మీకు కనిపించిందా అప్పుడుండే సినిమాలకి? ఇప్పుడు డే బై డే సినిమాలన్నీ మారిపోతున్నాయి, ద టేకింగ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈ సినిమాలో పర్టికులర్గా ఫైట్స్ గురించి, యాక్షన్ సీక్వెన్సెస్ గురించి మీరేం చెప్తారు? ఫైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ టు క్లారిఫై, ఇట్స్ చిన్న కన్ఫ్యూజన్ ఉండడానికి ఛాన్స్ ఎక్కడ ఉందంటే, ఇది ఒక థ్రిల్లరా హారరా ఏంటనేది చిన్న ఫస్ట్ టీజర్లో చాలామంది పాపస్లో ఉందా సినిమాలో, అదేమన్నా దెయ్యమా, ఈ టైప్లో కూడా డౌట్లు రావడం మొదలైంది. యాక్చువల్లీ పాప ఉంది, మీరు ఉండేసరికి అది దాన్ని మేము ఒక థ్రిల్లర్ అనే అనుకున్నాం సార్. ఆ మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ ఇట్ ఈస్ థ్రిల్లింగ్ అండి. ఐ వాంట్ సే ఇట్స్ థ్రిల్లర్. ఓకే, ఇట్స్ అంటే ఇది ఏంటంటే నిజం చెప్పాలంటే ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. ఫ్యామిలీ డ్రామాలో నుంచి వచ్చే ఎమోషన్ అది థ్రిల్లర్గా మారింది ఒక జానర్. ఇంకో యాంగిల్లో చూస్తే దాంట్లో వచ్చిన ఎమోషనే బాధగా మారింది, దాంట్లో వచ్చిన హ్యాపీనెస్సే జాయ్గా మారింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఫ్యామిలీ డ్రామా యాక్చువల్లీ నిజం చెప్పాలంటే. బట్ అదే పటేల్ సార్ అనేవాడు డిఫరెంట్ వేరియేషన్స్లో ఉంటాడు. ఒక బేబీ లాగా ఉంటాడు, పాపతో బేబీ లాగా ఉంటాడు, కోపం వస్తే క్రూర మృగంలాగా ఉంటాడు, అదే ఎమోషన్ వస్తే ఏడుస్తాడు.